వెల్కమ్ టు కీటాక్స్. ఏపీకి అమోఘమైన పెట్టుబడులు ఆహ్వానించేస్తున్నాము అంటూ నిబంధనలు సడలించి మరి లులు గ్రూప్కి మాల్స్ పెట్టుకోవడానికి విజయవాడలో, విశాఖలో ఖరీదైన స్థలాల్ని ప్రభుత్వం కేటాయించడం, ఆదేశాలు జారీ చేయడం ఏపీ మొత్తం చూసింది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, గవర్నర్ పేట లాంటి చోట్ల 4 ఎకరాలకు పైగా స్థలాన్ని ఆర్టీసీ డిపో ఖాళీ చేయించి మరి ఎందుకు ఇచ్చారు అని జనం మాట్లాడుకోవడం కనబడుతోంది. అసలు లులు మార్కెట్స్ విషయంలో ప్రపంచంలో మిగతా దేశాలు, మన దేశంలో మిగతా నగరాలు ఎలా ఉన్నాయి, మనం ఇస్తున్న మినహాయింపులు, ప్రత్యేక చర్యలు ఏం చెప్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అవన్నీ డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. పెట్టుబడులు అంటే మామూలుగా ప్రొడక్షన్ సెక్టర్లోనో లేదంటే సర్వీస్ సెక్టర్లోనో నేరుగా ఉద్యోగాలు, ఉపాధి వచ్చి ప్రజలకి జీవనాధారం కల్పించడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి కూడా పన్నుల రూపంలో కాంట్రిబ్యూట్ చేసేది అని అనుకుంటాం ఎవరైనా. కానీ ఏపీలో మాత్రం అభివృద్ధి పేరుతో ప్రైవేటు మాల్స్కి ప్రభుత్వ స్థలాలు 99 ఏళ్లకి లీజుకి ఇస్తూ ఆఘమేఘాల మీద ఆదేశాలు జారీ చేయడం లులు మాల్ విషయంలో చూసాం. దట్టు విజయవాడలో అయితే ఆర్టీసీ బస్సు డిపోని ఊరవతలకి తరలించి మరీ గవర్నర్ పేట స్థలాన్ని లులు మాల్కి ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. అదేంటి, ఈ మాల్ లేదో ఆ ఊరు చివర పెట్టుకోమనొచ్చు కదా, అప్పుడు జనమంతా వెళ్ళి కొంటారు కదా అని కొందరు అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ లులు మోడల్ అది కాదు. జన సమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో, అంటే బిజీగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు మాల్స్ ఏర్పాటు చేస్తారు. ఒకవేళ మాల్స్ ఏర్పాటు చేసిన తర్వాత లాభాలు రాలేదనుకోండి, వాడు నిర్దాక్షిణ్యంగా గుడారం ఎత్తేసి వెళ్ళిపోతాడు. కావాలంటే మలేషియాలో ఏం జరిగిందో చూడండి. మనం మొన్నే వెళ్ళొచ్చాం. సింగపూర్ పక్కనే ఉంటుంది మలేషియా, సింగపూర్ మాతృదేశం. అలాంటి చోట్ల ఈ లులు మాల్స్ని అమాంతం మొదలుపెట్టిన కొన్నాళ్ళకే ఎత్తేసారు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ పోటీ ఎక్కువ ఉందని, ఊహించినంత లాభాలు రావటం లేదు అని లులు మలేషియా నుంచి మాల్స్ని ఎత్తేసింది. ఇండోనేషియాలో కూడా ఇదే జరిగింది. ఇండోనేషియా అనేది నిజానికి ఇస్లామిక్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశం. అలాంటప్పుడు లులుతో ఎక్కువ కనెక్ట్ వచ్చి ఉండాలి. కానీ అలాంటి చోట్ల కూడా లులు లాభాలు రాక ఆ దేశంలో దివాళా తీసే పరిస్థితి వచ్చేసరికి అక్కడి నుంచి కూడా మాల్స్ ఎత్తేయడం చూసాం. మీరు వ్యాపారం చేసుకోవాలంటే కాంపిటీషన్, ప్రజల అవసరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా ధరలు నిర్ణయించుకోవాలి తప్పితే మీకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి అని కోరడం కరెక్ట్ కాదు అని ఇండోనేషియా మంత్రి తేల్చి చెప్పిన విషయాన్ని ఇక్కడ ఏపీ ప్రజలు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అంటే మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల్లోనే సర్వైవ్ కాక లులు మాల్స్ ఎత్తేసుకున్న చరిత్ర ఆల్రెడీ ఉంది. మన పక్క రాష్ట్రం తెలంగాణలో అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాల్ ఉంటే మంజీరా పేరుతో అక్కడే రినోవేషన్ చేసుకొని ఈ లులు మాల్ని ఓపెన్ చేయడం అనేది రీసెంట్ హిస్టరీ. అంటే హైదరాబాద్లో 18-19 ఎకరాల భూముల కేటాయింపు పంచాయతీలు కానీ, లేదంటే ఆర్టీసీ బస్సు డిపోలు లాంటివి తరలించేయడం కానీ, ఇలాంటివి లేకుండానే ఎగ్జిస్టింగ్ మాల్లోనే అక్కడ పెట్టుకున్నారు. కానీ మన దగ్గర మాత్రం ఈ అనుభవాలన్నిటికీ భిన్నంగా లులు మాల్కి లాభసాటిగా ఉండే వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు, హంగులు కల్పించాలో అన్నీ మేము ఇచ్చేందుకు రెడీగా ఉన్నాము అని ప్రభుత్వం చెప్పడం చూస్తే వాళ్ళ వ్యాపారం మీద, వాళ్ళ లాభార్జన మీద మనకి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు సార్ అనే డౌట్ కామన్ మ్యాన్కి ఖచ్చితంగా వస్తుంది. అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో ఇదంతా భాగం అని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.